హలో ఎమిగోస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ నైట్. ఏంటి అన్నీ ఒకటేసారి చెప్పేస్తున్నా అనుకుంటున్నారా? మరి మీరు నా వీడియోస్ ఎప్పుడు చూస్తున్నారు నాకు తెలియట్లేదు కదా, అందుకే నేను అన్నీ కలిపేసి ఒకటేసారి చెప్పేస్తున్నాను. సరే కానీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈరోజు 10K స్టెప్ని ఛాలెంజ్గా తీసుకొని ఎలా అన్నా కంప్లీట్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాను. బట్ ఈరోజు నేను 10K స్టెప్ని చేశానా లేదా అని వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్. అండ్ నేను 10K స్టెప్స్ని ఎలా చేశానని కూడా మీకు చూపిస్తాను. పెడోమీటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసాను. అండ్ 0 to 10K స్టెప్స్ని అయితే ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో నేను మా ఇంటి నుంచి ఫస్ట్ హెచ్ఎంటీ గ్రౌండ్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఎప్పుడు నేను ఫెయిల్ అయిపోతానే ఉండేదాన్ని. అసలు స్టార్టింగ్ ఒక 2K 4K అలా చేసుకుంటూ ఉండేదాన్ని. చాలు అనుకునేదాన్ని. ఎప్పుడు ఒక 5K స్టెప్స్ వేసానంటే అసలు గ్రేట్ అని ఫీల్ అయిపోతూ ఉంటాను. సో యాక్చువల్గా ఈ రోజుల్లో ఫిట్నెస్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా అంతే. బట్ ఫుడ్ అనేది 70% ఉంటే ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ అనేవి 30% వరకు మనకి బెనిఫిట్స్ అనేవి చూపిస్తాయి. సో ఈ ఇనిషియల్గా ఎవరు జిమ్కి వెళ్ళిపోవాలి అని అనుకోరు. సో మనం వాకింగ్ అనేది చాలా బెస్ట్. అండ్ జిమ్కి వెళ్ళే ముందు వాకింగ్ చేసి మనం వెళ్తే అండ్ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా లావుగా ఉండి డైరెక్ట్గా జిమ్ జాయిన్ అయిన వాళ్ళు ఆ జంపింగ్ సాక్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి నీస్ లెగ్స్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడతాయి. సో మనం ఇనిషియల్గా ఇలా వాకింగ్ ఇవన్నీ చేస్తే చాలా బెస్ట్. సో పీపుల్ చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారండి ఈ రోజుల్లో. అండ్ బట్ రెగ్యులర్గా అయితే ఏం ఫాలో అవ్వరు కూడా. సో ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం 2 4 6 8 10 అలా అయితే పెట్టేసుకున్నాం. నేనైతే మా ఇంటి నుంచి హెచ్ఎంటీకి అయితే వచ్చేసానండి. చూసారు కదా, ఇక్కడ అయితే పీపుల్ అసలు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చేస్తారు. ముసలి వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు అందరూ వచ్చేస్తారనమాట. వాళ్ళు అంటే రెగ్యులర్గా హ్యాబిచువేట్స్ ఉండి ఇలా ఇన్స్పైర్ అయ్యొచ్చుండి చాలా మంది ఉంటారు. అండ్ మనకి అక్కడ ఫ్రెండ్స్ అయ్యి ఎక్సర్సైజెస్ ఇవి కూడా చాలామంది నేర్పిస్తారనమాట. అండ్ చూసారా ఎంత గ్రీనరీ ఉంది అంటే మనకి చాలా ఆక్సిజన్ వచ్చేసింది మార్నింగ్ అయితే. అండ్ ఫస్ట్ అయితే మనకి వాకింగ్ చేసే ముందు ఎక్సర్సైజెస్ చేసే ముందు ఇలా స్ట్రెంథనింగ్స్ కూడా చేసుకుంటారు. చెట్లు పట్టుకొని వేలాడుతూ ఇలా చాలామంది అయితే ఉంటారు. అండ్ ఇక్కడ నాకు స్పెషల్ ఏంటంటో తెలుసా, ఇక్కడ వచ్చిన ప్రతిసారి నేను నెమలి చూస్తాను. యాక్చువల్లీ ఇక్కడ వీడియో కూడా నేను తీసాను అనమాట. నేను మళ్ళీ ఇంకొకసారి హెచ్ఎంటీకి అయితే వెళ్తాను. నేను డెఫినెట్లీ మీకు పికాక్స్ వీడియోస్ అయితే పెడతాను. సో చూసారు కదా, ఇక్కడ అయితే ఎంత గ్రీనరీ ఉందో, ఎంత బాగుంటుందో. అండ్ మీకేంటంటే ఇప్పుడు ఫిట్నెస్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అనుకుంటారు. ఫిట్నెస్ ఈజ్ నాట్ ఏ వెయిట్ లాస్ అవుతూ అండ్ స్ట్రెంథనింగ్ అనేది కూడా మనం పెంచుకోవాలి. వాకింగ్లో పార్ట్ ఏంటంటే మనకి లెగ్స్కి బాగా స్ట్రెంథనింగ్ అనమాట మనం వాకింగ్ చేయటం వల్ల. సో చూసారు కదా, పిల్లలు కూడా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసేయండి, నేనైతే మా ఇంటి నుంచి హెచ్ఎంటీకి వచ్చేటప్పటికి నాకు 2400 స్టెప్స్ అయితే అయిపోయినాయి. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఒక 4-5 రౌండ్స్ వేస్తే నాకు 10K స్టెప్స్ అవుతాయి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అని ఫీల్ అయ్యాను. అండ్ చూడండి, నేను ఒక 5-6 రౌండ్స్ అయితే వేశాను. ఇలా స్ట్రైట్ రూట్లో కాకుండా నేను మామూలుగా అసలు ఎప్పుడు హెచ్ఎంటీ గ్రౌండ్ అంతా చూద్దామని చెప్పి ట్రై చేశాను. సో నాకు ఇలాంటి గురువింద గింజలు అంటారండి మా ఊర్లో అయితే. సో ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట, బట్ నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. సో ఇలా మంచి అంటే హెల్త్కి బెనిఫిట్స్ రిలేటెడ్ మొక్కలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా మేము కొంతసేపు అయిన తర్వాత చూడండి, ఇక్కడ క్రికెట్ ఆడతారు చాలామంది. అండ్ షటిల్ ఆడతారు, ఇంకా వాలీబాల్ ఆడతారు, కరాటే నేర్పిస్తారు. లోపల అయితే ఒక స్కూల్ ఉందండి.
యాక్చువల్లీ ఇక్కడైతే మూవీస్ కూడా చేస్తారండి. అసలు అయితే ఆ చెట్టు అయితే నేనైతే చాలా అంటే చాలా అండి, మనకి ఓల్డ్ మూవీస్లో అమ్మవారి మూవీలు అలాంటివి తీస్తారు కదా, వాటిల్లో మర్రి చెట్లు అవన్నీ కనిపిస్తాయి కదా, ఎక్కడెక్కడ తీస్తారా ఏమో అనుకునేదాన్ని. యాక్చువల్గా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ మూవీస్ కూడా చేస్తారు. నితిన్ అప్కమింగ్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది రీసెంట్గా. అండ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉంటుందో. అండ్ ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, ఏముండదు. ఇది చూడటానికి కూడా అడవికి తక్కువగా పార్క్కి ఎక్కువగా ఉంటుందండి. చాలా అంటే చాలా పీస్ఫుల్ అండ్ చాలా గ్రీనరీ ఉంటుంది. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అది మనకి పొల్యూషన్ వల్ల అసలు అందరికీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఇలా చెట్ల మధ్యలో ఒక 1 hour గడపండి, అసలు ఎందుకు వస్తాయి అలాంటివన్నీ. సో ఇక్కడ మనకు వచ్చాక ఫ్రెండ్స్ కూడా పరిచయం అవుతారు అనమాట. సో నేను ఇక్కడికి వచ్చి ఇలా గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సాటర్డే సండే అయితే నాకు ఇదే పని అనుకోండి. మోస్ట్లీ 11 అయిపోద్ది నా డే అనేది, ఇలానే ఉంటుంది స్టార్ట్ అయిపోయి. సో గేమ్స్ ఆడుతూ నేనైతే షటిల్ అయితే బుడ్డోడు అయితే ఎప్పుడెప్పుడు బ్యాట్ ఇచ్చేస్తాను అన్నట్టు చూస్తున్నాడు. సో మనమైతే నెక్స్ట్ ఇలా వెళ్తూ ఉన్నాం. మనకైతే ఒక గ్యాంగ్ అయితే కనిపించేసింది. అతనైతే కోచ్ అండి. ఇతను వచ్చేటప్పటికి పిల్లలందరినీ ఇక సాటర్డే సండే అయితే అస్సలు వదిలిపెట్టాడు. నేను లాస్ట్ టైం కూడా చూశాను. సో నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు, ఓకే అని చెప్పి జాయిన్ అయ్యాను. అవి బెండింగ్ క్రంచెస్ అంట, ఇంకా చాలా చేయించేసారు ఆయన. నేనైతే కొంచెం సేపు చేసేటప్పటికి ఇంకా అంటే నేను కూడా జిమ్కి ఇవన్నీ వెళ్ళి చాలా డేస్ అయింది, మోస్ట్లీ 1 year పైన అవుతుంది. సో కొంచెం కష్టంగా అనిపించింది. అండ్ మళ్ళీ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోండి అప్పుడప్పుడు ఇలాగా. మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉండాలి. చూడండి ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి బస్ స్టాండ్ అయితే చూసారా? నేనైతే హెచ్ఎంటీ గ్రౌండ్లోనే చూశాను. అండ్ బిఫోర్ ఎక్కడ చూడలేదు. చూడండి మేబీ ఇలానే ఉంటాయి అనుకుంటా పాతకాలంలో బస్ స్టాప్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, నిజమే. ఇప్పుడు ఉన్న వాటికన్నా ఇవి చాలా బాగున్నాయి. అండ్ మేము కొంచెం సేపు నడిచేసాక నేనైతే టైర్డ్ ఫీల్ అయ్యాను కొంచెం. సో అలా రెస్ట్ తీసుకున్నామని చెప్పి ఒక దగ్గర కూర్చున్నాము. చూడండి వావ్, నా స్టెప్స్ అయితే 7074. ఇన్ని స్టెప్స్ నేనైతే అప్పటికి కంప్లీట్ చేశాను. అండ్ ఈ గురింజల్ని నేను సరదాగా ఇంకా కొంచెం టైంపాస్ చేద్దామన్నట్టు కౌంట్ చేస్తూ ఉన్నాను. అండ్ నేను అనుకోకుండా నా లక్కీ నెంబర్ అయితే వచ్చేసింది అనమాట, 18. అండ్ చూసారా, ఇది దిష్టికి కూడా వాడతారంట అండి. అండ్ మా మమ్మీ చెప్పారు నాకు. అండ్ లక్కీగా మాకు దొరకడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్గా నేనైతే ఈ మొక్కపై నాకైతే తెలియదు, కానీ చూడండి మనకి నేచర్ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఇస్తుంది. ఇలా సరదాగా అలా మేమంతా హెచ్ఎంటీ గ్రౌండ్స్లో మొత్తం అంతా చుట్టేసి ఇంకా సరే ఇంకా వెళ్దాం అనే టైంకి మేము ఒక గ్రౌండ్కి అటు సైడ్ వెళ్ళామండి. అసలు ఆ జనాలు ఏంటండి బాబు, ఎక్కడోళ్ళందరూ ఇక్కడ మా పార్కుల దగ్గరికి, అంటే సారీ మాకు నియర్ బై పార్క్ ఉంది అనుకున్నాము. సో అది ఇంకా చాలు అని మేము ఇంటికి బయలుదేరిపోయాము. సో అక్కడికి వచ్చేసి తాటి ముంజలు, వావ్ నాకు ఫేవరెట్ అండి. సమ్మర్ వస్తే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వీటి కోసమే వెళ్ళేవాళ్ళం. తాటి ముంజలు, ఈత పళ్ళు. చూడండి ఆమె ఇన్నోసెంట్ స్మైల్, అసలు మేము వీడియో తీస్తున్నారా అని అడుగుతూ యూట్యూబ్ స్టార్ట్ చేశారా, ఆల్ ది బెస్ట్ అని చెప్తూ. వాళ్ళ పాప కూడా ట్రై చేస్తుందంట ఇలానే వీడియోలు తీయడానికి. అండ్ మాట్లాడుతూ వాళ్ళు మా ఊరు సైడ్ వాళ్ళని చెప్పారనమాట. సో అవునా అని అనుకున్నాము. చాలా మాట్లాడుతూ సరదాగా ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంటికి. అండ్ మీరు కూడా ఇలాగా రోడ్ సైడ్ ఇలా పెట్టి అమ్మే వాళ్ళ దగ్గర కొనండి. అండ్ వాళ్ళు హైజీన్ అలా కాదు కానీ చాలా జెన్యున్గా మాట్లాడతారు, చాలా బాగా ఇస్తారు. వావ్ చూడండి ఫైనల్గా నా స్టెప్స్ అయితే 11,000 దాటేసాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.